జాక్, సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మస్తు బోర్ కొట్టింది. కనీసం ఇంటర్వెల్ తర్వాత మంచిగా ఉంటుందా అని కూర్చుంటే అబ్బా. పాటల్లో పాప లేకపోతే పరిస్థితి బాగోదు కాబట్టి వైష్ణవి చైతన్యని పెట్టారా అని అనిపించింది. బొమ్మరిల్లు ప్రకాష్ రాజు ఓ రేంజ్ క్యారెక్టర్. పరుగు ప్రకాష్ రాజు, ఒంగోలు గిత్త ప్రకాష్ రాజు సగం సినిమా ఈ క్యారెక్టర్ వల్లే హిట్ కొట్టాయని కూడా చెప్పొచ్చు. కానీ ఈ సినిమాలో రా రా అని చెప్పే పరిస్థితి ఉంది చూడు, ఘోరం రా అయ్యా. మావుని డీజే టిల్లు హీరో సినిమాకి టికెట్ బుక్ చేయు అంటే టిల్లు స్క్వేర్ కి బుక్ చేశాడా ఏంటి అనే డౌట్ బొమ్మరిల్లు భాస్కర్ ఫ్లేవర్ కి బదులు డీజే టిల్లు ఫ్లేవర్ వచ్చినప్పుడల్లా అనిపించింది. అసలు కథ ఏంది అంటే, మన జాక్ అన్ని పనుల్లో నిష్ణాతుడు కాడు, బట్ అన్ని అట్లా టచ్ చేస్తా వెళ్ళిపోతా ఉంటాడు. ఫైనల్ గా దేశభక్తి కోసం రా ఏజెంట్ గా పనిచేయాలనుకుంటాడు. సక్సెస్ఫుల్ గా చేస్తాడా లేదా అనేదే కథాంశం. అది మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే. మొత్తం చూశాక ముందే ఎందుకు జాక్ సినిమా నుండి గో బ్యాక్ అయిపోలేదు అనిపించింది. ప్రస్తుతానికైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మన సినీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.